హాయ్ ఎవ్రీవన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు పులుసు అండి. ఈ గోరుచిక్కుడు అనేది చాలామందికి నచ్చుద్ది, కొందరికి నచ్చదు. ఇది చాలా మంచిది హెల్త్కి, ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. దీనికి కావాల్సినవి ఫస్ట్ వచ్చేసి గోరుచిక్కుడు పావు తీసుకున్నాను, కొద్దిగా టమాటో, చింతపండు కొద్దిగా తీసుకున్నానండి. మన లెమన్ సైజ్ సరిపోతుంది, ఎక్కువ పులుపు పడలేదు ఎందుకంటే టమాటో ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి. ఒక ఆనియన్, కొద్దిగా వెల్లుల్లి తీసుకున్నాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను ఇవి గోరుచిక్కుడు చాలా వరకు బాయిల్ చేసుకొని కర్రీ చేస్తారు. నేను ఇక్కడ బాయిల్ చేయకుండా డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఈ కొత్త ప్రాసెస్ చూసి ఈ వీడియో ఫుల్ వర్క్ చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది, 5 minutesలో కర్రీ అనేది. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో 2 to 3 spoons వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ గోరుచిక్కుడు కర్రీ వచ్చేసి మొత్తం కుక్కర్లోనే చేస్తున్నాను. ముందుగా బాయిల్ చేసుకోలేదు కాబట్టి కుక్కర్లో చేసుకోవడం వల్ల కర్రీ అనేది త్వరగా అయిపోతుంది. మనము డబుల్ బాయిల్డ్ అయితే చేయాల్సిన అవసరం ఉండదండి. సో ఇక్కడ నేను 2 to 3 spoons వరకు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపుకి వచ్చేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, కొంచెం కొంచెం వేసేసుకుందాం. హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా వెల్లుల్లి. ఇక్కడ వెల్లుల్లి ఎందుకు వేస్తున్నా అంటే, వెల్లుల్లి వేయడం వల్ల గోరుచిక్కుడు కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకుంటే సరిపోతాయి. అలాగే ఎండుమిర్చి ఒక 2-3 వేసుకుందాము. ఎండుమిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఎండుమిర్చి వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, మాడకుండా చూసుకోండి. తర్వాత వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ వేసేసుకుందాం. ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. యాక్చువల్గా అయితే గోరుచిక్కుడు అనేది ఫస్ట్ బాయిల్ చేసుకొని కర్రీ చేసుకుంటారు, చాలా వరకు 80% అలాగే చేసుకుంటారు. కానీ మనము ఇక్కడ గోరుచిక్కుడిని డబుల్ బాయిల్ చేసి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, అందుకనేసి మనం సింపుల్గా, చాలామంది పులుసు తగిలితే గోరుచిక్కుడు ఉడకపోవచ్చు అని భయపడుతుంటారు. అలా ఏం లేదండి, ఎంచక్కా ఉడికిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది, డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా మనం బాయిల్ చేసుకునే దానికంటే, బాయిల్ చేసుకొని దాంట్లో ఉన్న ఫైబర్ అంతా వాటర్లో పోయేసి అలా చేసుకునే కంటే దానికి ఉన్న ఫైబర్ని టోటల్గా కర్రీతో మనం తినేసేయచ్చు. కొంచెం గోరుచిక్కుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత గోరుచిక్కుని వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని 2 minutes అలా ఫ్రై చేసేసుకుంటే గోరుచిక్కుడు కుక్ అయిపోతుంది బాగా సాఫ్ట్గా. సాల్ట్ వేసుకోవడం వల్ల గోరుచిక్కుడులో ఉన్న పచ్చివాసన అదంతా పోతుందండి. పచ్చివాసన పోవడం వల్ల మనకు గోరుచిక్కుడు అనేది కరుణ వాసన లేకుండా ఉంటుంది, నీట్గా టేస్ట్ బాగుంటుంది. ఇది చూసారా, నేను మూత పెట్టేసుకున్నాను. కుక్కర్ మూతని నేను ఫుల్గా కవర్ చేయలేదు, విజిల్ తీసేసి, విజిల్ అంతా ఏం లేకుండా, ప్రెషర్ లేకుండా చూస్తున్నాను. చూసారు కదా, అలా ప్రెషర్ లేకుండా జస్ట్ పైన మూత పెడితే సరిపోతుంది. అలా పైన మూత పెట్టడం వల్ల గోరుచిక్కుడు అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో. మనకి బాయిల్ చేసుకునే టైం కూడా అవసరం లేదు, దీంట్లోనే కుక్ అయిపోతాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయాయో. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 to 3 టమాటోస్ అండి. 3 టమాటోస్ వేయడం వల్ల కర్రీ గ్రేవీ బాగుంటుంది. మనం చింతపండు క్వాంటిటీ కూడా తగ్గించుకోవచ్చు. గోరుచిక్కుడు అనేది మనకి ఫీవర్ వచ్చినప్పుడు పెడితే దాంట్లో ఉన్న ఫైబర్ వల్ల మనకి ఫీవర్ని తగ్గించడానికి చాలా బాగా ట్రై చేస్తుందండి గోరుచిక్కుడు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు టమాటో వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు వేసుకున్నాము. అలాగే రుచికి సరిపడా కారం అనేది కొందరు ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు. కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకోండి. కొంచెం కారము, ఉప్పు, పసుపు అన్నీ టమాటో ముక్కలు మగ్గేదాకా 2 minutes అలా మూత పెట్టి ఉంచుకుందాం. చూసారు కదా, టమాటో
మగ్గింది బాగా. ఈ టమాటో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ముందుగా మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు వేసేసుకుందాం. ఈ పులుసు వేసుకొని దీనికి సరిపడా కొద్దిగా వాటర్ పోసేసుకుందాం. ఎక్కువ వాటర్ పడలేదండి, పులుపుకి ఎక్కువ పులుపు లేకుండా కొంచెం ఆ పులుపు సరిపడా వాటర్ పోసేసుకుందాం. నేను ఒక బౌల్ వాటర్ పోసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు మొత్తం సరిపోయింది, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉప్పు కారము అన్నీ చూసేసుకుందాము. వన్స్ మూత పెట్టాక మళ్ళీ మనం చూడలేము కాబట్టి మూత పెట్టేసి ఒకసారి మూత పెట్టే ముందు ఉప్పు కారం చెక్ చేసేసుకుందాం. ఏమైనా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతున్నాయి, ఎక్కువ ఎందుకంటే మనకు ఆల్రెడీ గోరుచిక్కుడు అనేది కుక్ అయిపోయింది కదా. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత ఎలా ఉందో కర్రీ, ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. గ్రేవీ అనేది కూడా మంచిగా చిక్కబడిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఫ్రెండ్స్, మన కర్రీ అనేది 5 మినిట్స్, ఈవెన్ 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోయింది. ఎక్కువ మంది బాయిల్ చేసి టైం టేకెన్ అనుకుంటారు కదా, ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మీకు నచ్చిందా లైక్ చేయండి. థ్యాంక్ యూ.